ఈ పిక్చర్లో మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో ఈజీగా లెక్కించవచ్చు. చాలా కష్టమైన ప్రాబ్లం ఇచ్చాడు, కానీ మనం ఈజీగా ట్రిక్స్తో మనం కనుగొనవచ్చు. చూడండి, మనకి దీంట్లో 8 ఉంటాయి అనేది మనం మైండ్లో ఫిక్స్ చేయాలి. 2 + 2 + 4 8 ఉంటాయి. కాబట్టి దీంట్లో 8, దీంట్లో 8, దీంట్లో 8, దీంట్లో 8. చూడండి, 4 8s. అలాగే ఈ రెండు పిక్చర్లు యాడ్ అవ్వడం వల్ల పెద్ద ట్రయాంగిల్స్ రెండు ఏర్పడి. చూడండి, ఇక్కడ 1 2, అలాగే ఇటు 2, ఇటు సైడ్ 2, ఇటు సైడ్ 2, ఇటు సైడ్ 2. చూడండి, 2 + 2 + 2 + 2. ఇవి కాకుండా 4 పిక్చర్లు యాడ్ అవ్వడం వల్ల మనకి కంటికి కనిపించకుండా, చూడండి ఒకసారి, పెద్ద ట్రయాంగిల్స్ 1 2 3, ఇటు సైడ్ ఒకటి 4. సో మనకి కంటికి కనిపించకుండా ఇంకొక 4 ఏర్పడి మొత్తము 44 ట్రయాంగిల్స్. 44 ట్రయాంగిల్స్ మనం ఈజీగా లెక్కించవచ్చు. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్. మిస్ అయిన నెంబర్ని 1 మినిట్లో చెప్పడం ఎలా? ఈజీగా చూడండి. ఇక్కడ మనకి 2 × 5. చూడండి, 2 × 5 + 1 × 3. 2 5s are 10 + 3 that is equal 13. ఓకే, అలాగే సెకండ్ వన్ చూడండి, 3 × 4. చూడండి, 3 × 4. 3 × 4 + 1 × 5. ఓకే, 3 4s are 12 + 5 17. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, థర్డ్ వన్, 4 × 6. 4 × 6 + 1 × 5. 1 × 5. 4 6s are 24 + 5 that is equal 29. Okay, answer is 29. 4, 5 అవర్స్ మధ్యలో 2 హ్యాండ్స్ ఏ సమయంలో స్ట్రైట్ లైన్గా ఉంటాయో కనుగొనడం ఎలా? చూడండి ఒకసారి, స్ట్రైట్ లైన్గా రావాలంటే మినిట్స్ హ్యాండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 50 మినిట్స్. చూడండి, ఇక్కడ రావాలి, 50 మినిట్స్ ప్రయాణం చేయాలి. ఓకే, చూడండి, 4 hours 60/55 into 50 minutes. Okay, 5 table 5 times. Okay, 4 hours 600/11 minutes. Okay, so 4 hours 54 6/11 minutes. Okay, answer is 4 hours 54 6/11 minutes. Okay, డైరెక్షన్ టెస్ట్ని ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి, ఏ క్లాక్ షోస్ టైమ్ 7:30 hours ఇఫ్ ది మినిట్ నీడిల్ షోస్ ది వెస్ట్, ది వాట్ విల్ బి ది డైరెక్షన్ ఆఫ్ ది అవర్ నీడిల్. అంటే ఏమంటారంటే, నిమిషాల ముందు అంటే మినిట్ నీడిలు చూడండి 7:30 అయింది. ఇప్పుడు చూడండి, 7:30 తీసుకోండి. 7:30 అయినప్పుడు మినిట్స్ నీడిల్ వెస్ట్లో ఉండాలి అంటాడు. మినిట్స్ నీడిల్ వెస్ట్లోకి మనం ఏం చేయాలంటే దీన్ని టర్న్ చేయండి, ఇట్లా టర్న్ చేయండి. చూడండి, ఇక్కడ వెస్ట్లో పెట్టాం. వెస్ట్లో పెట్టినప్పుడు అవర్స్ నీడిల్ చూడండి ఎటు వెళ్ళిపోయిందా? అవర్స్ నీడిల్ ఎటు వెళ్ళింది? నార్త్ వెస్ట్, అంటే వాయువ్యం వైపు వెళ్ళిపోయింది. సో ఆన్సర్ ఈజ్ నార్త్ వెస్ట్. సో ఈజీగా చేసేయచ్చు. లాజికల్ వెన్ డయాగ్రామ్ని ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి, మనకి ఇక్కడ 3 వర్డ్స్ ఇచ్చాడు, ప్యారెట్, డాగ్, బర్డ్. బర్డ్ అంటే మనకి పక్షులు, పక్షి జాతి అన్నమాట. ఈ యొక్క బర్డ్స్లో ప్యారెట్ ఉంటుంది. ఇదేంటిది? ఇది బర్డ్. బర్డ్ అంటే పక్షి. దీంట్లో మనకి ప్యారెట్ ఉంటుంది. ప్యారెట్ అంటే చిలుక, రామచిలుక. ఓకే, డాగ్ అనేది సపరేట్, బర్డ్స్కి సంబంధించింది కాదు కాబట్టి డాగ్ అనేది మనం వేరుగా ఉంటుంది, దీంట్లో సంబంధించింది కాదు. కాబట్టి ఇలాంటి పిక్చర్ మనకి ఎక్కడ ఉంది? ఆప్షన్ డి. ఓకే, ఆన్సర్ ఈజ్ డి అన్నమాట.